హాయ్. ప్రేమ లేకపోతే నువ్వు కాపురం చేయగలరు అక్కడ వస్తున్నాయి దోశలే దాన్ని తినిపిస్తావు కదా. నాతో తిందులే. వీడియో చూసి ఉన్న పని చేసుకుంటా ఉన్న పని చేసి ఇంకా ఫోన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ దగ్గర నుంచి మధ్యాహ్నం ఫోన్ మళ్ళీ ఇప్పుడు మా నాన్న ఫోన్ లో పెట్టుకుని చూస్తుంది, ఒక వ్యూ పెరుగుతుంది అని. మా అమ్మ నువ్వు నన్ను బోల్డ్ ప్రేమగా చూసుకుంటున్నా, ఒక్క పని చేయట్లేదు. అయ్యో ఒక రోజుతో అయిపోతుంది కాలం బతికి కుడుకోవాలి ఎట్టే కూతురు అని. తిని ఎవరో మీకు తెలుసా? నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉంటుందండి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది నిన్న వ్లాగ్ అండి. సో ఈరోజు మార్నింగ్ అయితే నేను లేచేసరికి 8 o'clock అయ్యింది. యాక్చువల్గా నేను మార్నింగే 5:36 అలాగా లేచిపోయి అమ్మ డే రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అనుకున్నానండి. కాకపోతే నన్ను అమ్మ అయితే లేపలేదనమాట. ఎందుకంటే ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతే అక్కడ పొద్దున్నే లెగాలి, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ నా హడావిడి నాకు ఉంటుంది కదా, పోనీలే పెళ్ళి ఇంటికి వచ్చినప్పుడైనా ప్రశాంతంగా పడుకుంటుంది అనేసి అమ్మ అయితే నన్ను నిద్ర లేపలేదంటండి. ఇంకా నాకు కూడా ఇక్కడికి వస్తే లేకపోతే కాదు, ఎందుకంటే రేపు ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతాను కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాను మను వాళ్ళకి రెగ్యులర్గా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అప్పుడు మార్నింగ్ 6 o'clockకే లేగాలి. ఇంకా అన్ని పనులు రొటీన్ బిజీగా వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకనేసి ఇంకా నేను ఇక్కడికి వచ్చినప్పుడు పడుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి 8 o'clock అయ్యిందండి. లేచిన తర్వాత బ్రష్ అవి చేసేసుకుంటే అమ్మ అయితే దోశలు అయితే వేసిచ్చింది. ఇంకా దోశలు టిఫిన్ అయితే తినేసి పిల్లలకి తలస్నానం చేపిద్దాము అనేసి కుంకుడుకాయలు అయితే కొడుతున్నానండి. పిల్లలకి మొన్న ఊరు ఇక్కడికి రావడానికి ముందు తలకి ఫుల్గా నూనె అయితే పెట్టేశానండి. అప్పుడు వండర్లాకి వెళ్ళినప్పుడు తలస్నానం చేపించాను. ఇంకా వండర్లా నుంచి వచ్చిన తర్వాత ఫుల్గా ఆయిల్ అయితే పెట్టేశాను. ఎందుకంటే రోజు బాగా పిల్లలు ఆటలు ఆడేశారు కదా అనేసి ఇంకా నూనె అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వేడి నీళ్ళు అయితే కాసిందనమాట ఈరోజు. సో ఇంకా పిల్లలకి తలస్నానం అయితే చేపించేశానండి. కుంకుడుకాయ మందారమాకు వేసి నలుగు పెట్టి అయితే స్నానం చేపించేశాను. మా అమ్మకి ఎంత ఓపుకోనండి, చాలా విషయాల్లో నేను మా అమ్మని అబ్జర్వ్ చేశాను. ఏదైనా ఒక కొత్త రకం వంట ఏమన్నా చూసిందనుకోండి యూట్యూబ్లోని, అది ట్రై చేయాలి అనేసి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలాగే పిల్లల్ని చక్కగా తలస్నానాలు చేపించి రకరకాల జడలు వేసి చక్కగా జడల్లో 2 తలల్లో పువ్వులు పెట్టి అందంగా రెడీ చేయాలనేసి చూస్తుంది అనమాట. నేను మా అమ్మతో అదే అన్నాను, మా అమ్మకి ఎంత ఓపికో, నాకే రావి జడలు వేయడము, మా అమ్మ ఎంత బాగా వేస్తున్నావు అమ్మ అనేసి అన్నాను అనమాట. చక్కగా పిల్లలకి జల్ల వేసి పువ్వులు మాల కట్టి 2 జడలు అందంగా పెట్టి అలా ముస్తాబ్ చేసి చూసుకోవాలి అని అనుకుంటుందండి మా అమ్మ. మా అమ్మకున్నంత ఇంట్రెస్ట్ నాకు లేదనమాట. మేబీ నేను ఒకవేళ యూట్యూబ్ చేయకుండా ఖాళీగా ఉండుంటే నాకు ఇంకా పని ఏమీ లేక మా అమ్మలాగానే నేను అలా చేసేదాన్నేమోని. నాకేంటంటే పిల్లల్ని త్వరగా రెడీ చేసేస్తే కొంచెం టైం కుదుర్చుకుని వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, లేకపోతే కొత్త వీడియో షూట్ చేయాలన్న ఆలోచనలో ఉంటుంది నా బుర్ర ఎప్పుడూను. ఇంకంతా పిల్లల్ని రెడీ చేయాలి, లేకపోతే నేను అందంగా రెడీ అవ్వాలి, ఇలాంటి కోరికలు అయితే నాకు ఏమీ ఉండవన్నమాట. అండ్ రెడీ చేయడానికి కూడా నాకు ఇంత మంచి మంచి జడలు అయితే రావులేండి. మా అమ్మ అయితే చక్కగా వేస్తుంది, ఎంత ఓపికగానే వేస్తుంది. మా అమ్మకున్న ఓపికలో 1% కూడా నాకు లేదు, నేను ఒప్పుకుంటాను. మా అమ్మ వంటలు రకరకాలు చేయాలనే సిస్టమ్ చూపిస్తుంది. నాకు అసలు వంటలు అంటేనే నచ్చదు. నేను తినే ఫుడ్ తప్పించి కొత్త ఫుడ్ అస్సలు ట్రై చేయను. ఇంకా అలాగే పిల్లల్ని చక్కగా రెడీ చేసి ముస్తాబ్ చేసి వాళ్ళని చక్కగా చూసుకోవాలి అని అనుకుంటుంది మా అమ్మ. నాకు అలాంటి కోరికలు ఏమి ఉండవు. తలస్నానం చెప్పించాక మీరు దువ్వేసుకుని ఒక క్లిప్ పెట్టేసుకోండి అమ్మ అంటాను నేను. సో ఇలా ఉంటుందండి. మేబీ వర్కింగ్ ఉమెన్స్ అందరికీ కూడా ఇలాగే ఉంటుందేమోని. అటు 100% పిల్లల వైపు పెట్టలేక, ఇటు మన పనిని మనము చూసుకోలేక సతమతమవుతూ ఉండొచ్చేమో మేబీ. ఏమో నాకు అంత ఐడియా లేదు, కానీ నాకు అనిపిస్తుంది మాత్రమే నేను మీకు అయితే చెప్తున్నానండి. ఇంకా అమ్మ అయితే మా చెట్టువి కనకాంబరాల పువ్వులు కొన్ని, మా అత్తయ్య వాళ్ళ చెట్టువి కనకాంబరం పువ్వులు కొన్ని అయితే కోసుకుని తీసుకొచ్చిందండి. ఇంకా వాటిని అయితే నేను మాల కడుతున్నాను అనమాట. మా అమ్మే నేను మాల కట్టి పెడతాను పిల్లలకి అంది. వద్దులేమో నువ్వు కూర్చొని నేను మాల కడతాను, మాల కట్టేస్తే తర్వాత నువ్వు తలలో పెడిది కానీ అన్నాను. ఇంకా మా అమ్మ సరే అయితే నేను అన్నం తింటా ఉంటాను, నువ్వు పువ్వులు మాల కట్టేసి ఈ లోపల అనేసి అందనమాట. సో ఇంకా పువ్వులు అయితే నేను మాల కడుతున్నానండి. మా అమ్మ వాళ్ళకి ఇక్కడ మట్టి మంచిగా ఉంటుంది కదా, కనకాంబరం పూలు అయ్యి మంచిగా కాస్తున్నాయి అనమాట. మా అత్తయ్య చెట్టు బాగా కాసినాయి, పెద్ద పెద్ద పువ్వులండి, బలంగా ఉన్నాయి ఒక్కొక్క పువ్వును.
మా ఇంటి దగ్గర కొంచెం ఈగలు ఎక్కువగానే ఉంటాయండి. సో ప్లీజ్ వాటిని అయితే మీరు ఇగ్నోర్ చేసేయండి, ఈగలేంటి అనేసి అనుకోవద్దు. ఇంకా నేను ఈ కొన్ని పువ్వుల్ని ఒక దండలాగా కాదు 2 విడివిడి దండల కింద కట్టు అనేసి అమ్మ చెప్పిందనమాట. షానుకి కొన్ని పెడతాను, మనుకి కొన్ని పెడతానంటే సో ఆ విధంగా అయితే మాలైతే కట్టేశానండి. ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి అమ్మ అయితే వంట పనులన్నీ పూర్తి చేసేసిందండి. ఈరోజు లంచ్లోకి అయితే అమ్మ కట్టి పరుగులు, నిన్న వ్లాగ్లో మీకు చూపించాను కదా పీతలతో పాటు చిన్న చేపలు తీసుకొచ్చింది అనేసి. సో ఆ కట్టు పరుగులు బెండకాయలు అయితే వేసి పులుసు అయితే పెట్టిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ప్రతి చేపలోని సొన అయితే ఉన్నదనమాట. ఎంత టేస్టీగానో ఉందో ఈ కట్టు పరుగు కూర అయితేని. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మేము ఈ కట్టు పరుగుల కూర అయితే వేసుకుని భోజనం అయితే చేసేసామండి. ఇంకా మార్నింగ్ చేసిన ఈ కూరలే నైట్కి కూడా ఉంటున్నాయి. సో ఇంక నువ్వు మళ్ళీ కష్టపడి వంటలు ఏమి చేయకమ్మా, మార్నింగ్ ఏది మిగిలిందో అది వేసుకుని కొంచెం పెరిగేసుకుని తినేద్దాం అనేసి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవే కూరలు పొద్దునకి సాయంత్రంకేనండి. కట్టి పరుగులు పులుసు పెట్టింది కదా, తలా తొక్కలనేమో అమ్మకి విడిగా పులుసులు అయితే పెట్టుకుందండి. ఎందుకంటే పిల్లలు ఈ తలలు అవి తిన్నారు ఎందుకులే అని సెపరేట్గా వండుకుంది. ఇంకా అమ్మ కోసం అయితే అమ్మ సెపరేట్గా దాన్ని ఏమంటారు కాకరకాయ కూర అయితే వండుకుందనమాట, చింతకాయ వేసుకుని. ఇంకా నేను పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించేసి వాళ్ళు తిన్నాక నేను కూడా తిన్నానండి. పిల్లలకి అన్నం తక్కువ తినిపించి చేపలు అయితే ఎక్కువగా తినిపించాను. ఎందుకు అంటే మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి, అయితే చికెన్ కానీ లేకపోతే మటన్ కానీ వండుతాను తప్పించి చేపలు ఎక్కువగా వండను. ఎందుకంటే మా వారు నువ్వు చేపలు వండుతుంటే అంత బాగోట్లేదు, ప్లస్ త్రేన్పులు వచ్చేస్తున్నాయండి నేను ఎప్పుడు చేపలు వండినని. అదే మా అమ్మ చేపలు వండితే చాలా లైట్గా అనిపిస్తుంది, చేపల కూర చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అందుకనేసే ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం అమ్మ మా కోసం ఎక్కువగా చేపలు అయితే వండుతుందండి. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే అసలు నాన్ స్టాప్గా ఏదో ఒకటి ఫుడ్ పెడుతూనే ఉంటుందండి. నాకైతే చాలా భయం వేస్తుంది. ఈ వచ్చిన 4 రోజుల్లోనే ఒక 4-5 కేజీలు పెరిగిపోయి ఉంటానేమో అనిపిస్తుంది అనమాట. టిఫిన్ తినేసిన తర్వాత అమ్మ అయితే పిల్లల కోసము కొబ్బరి బొండం నీళ్ళు అయితే తెప్పించిందండి. ఆ కొబ్బరి బొండం నీళ్ళు తాగమంటుంది. లేదు అంటే కర్బూజా కాయలు మేము వస్తున్నామనేసి కొనించిందంటే అండి 3 కాయలు 100 రూపాయలు. అవి బాగా ముగ్గిపోయినాయి అనమాట. సో అది కోసిచ్చింది, అవి తిన్నాను. తర్వాత కొబ్బరి బొండం నీళ్ళు ఇచ్చింది, అవి తాగాము. తర్వాత ఇంకో కొబ్బరికాయలు గుజ్జు వస్తుంది కదండి, ఆ గుజ్జు తినమనేసి అయితే ఇచ్చిందనమాట. అలా ఏదో ఒకటి డైజెస్ట్ అవ్వకుండానే వెంటనే ఏదో ఒకటి ఫుడ్ అయితే తినేస్తూ ఉంటున్నాము. మా అమ్మ అంటే ఇక్కడ ఉన్నప్పుడే కదా, మా అక్కడికి వెళ్ళాక నీ పనులను పడి ఎప్పుడో కానీ తినవు కదా, తినొచ్చు కదా ఇక్కడ అనేసి అంటుంది అనమాట. నిజంగా చాలా బ్లెస్డ్ కదండి ఇలా ఇంత ప్రేమగా పెట్టే వాళ్ళు ఉండడము. నేను అదే అంటున్నాను అనమాట మా అమ్మ మా చిన్నమ్మ వాళ్ళతో. ఒకప్పుడు మన చిన్నప్పుడు తినడానికి ఏమన్నా ఉంటే బాగుండని ఏదో చూసే స్టేజ్ నుంచి దేవుడు కంటిన్యూస్గా తినే అంత స్టేజ్కి తీసుకొచ్చాడు. కాబట్టి మనం చాలా బ్లెస్డ్, ఈ దేవుడు ఎంత బ్లెస్ చేశాడు మనని అనేసి చెప్తూ ఉంటానండి నేను. ఇంకా మా అత్తయ్య అయితే ఎవరికో పిండి వంట అయితే చేస్తుందండి, అరిసెలు అయితే వేస్తున్నది. నేను అంటున్నాను ఎందుకు అత్తయ్య ఇంత ఎండలో ఇలా పనులు కల్పించుకుంటావు నువ్వు, కనీసం నేనైనా కూర్చో అంటే అది కుదరదమ్మా ఇతే కుదురుతుంది అనేసి అత్తయ్య అయితే ఈ అరిసెలు అయితే వేస్తున్నారు. మొత్తం 4 కేజీల పిండితో అయితే అరిసెలు అయితే చేసిందండి. పాపం ఎంత టైం అయిందో ఏంటో, మేము ఎవరము హెల్ప్ అయితే చేయలేకపోయాము. అత్తయ్య మాత్రమే ఇంకా నేను చేసుకుంటాను, ఈ పని నేను ఒప్పుకుని వచ్చాను కదా, ఈ పని నేను పూర్తి చేసుకుంటాను, మీరు ఎవరు వద్దమ్మా అనేసి అన్నారు. ఇది వరకు అమ్మ అత్తయ్య కలిసి ఇలాంటి పనులు అయితే చేసుకుంటూ ఉండేవారండి పండగ సీజన్స్లో అయ్యని. ఇప్పుడు ఇంకా అమ్మకి అంత ఓపిక లేక ఇలాంటి పనులకి దూరంగా ఉంటుంది. అమ్మకి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, అందుకు. ఇంకా మా షానుకి మా మనుకి ఆడుకోవడానికి చాలామంది పిల్లలు ఉన్నారండి. ఇంకా ఫుల్గా వాళ్ళతో అయితే ఆడుకుంటూ ఉన్నారు. మొక్కలన్నీ మా అమ్మ ఒకే కుండీల్లో అలాగా పెడుతున్నారు కదండి. సో ఇవి ఇంకా ఏంటో చెదపట్టేసినట్టుగా చిన్న చిన్నగా అదొక రకంగా అయిపోయినాయండి. ఇది ఎలా పోతుందో ఏంటో తెలియదు, కానీ మీకు ఎవరికైనా ఐడియా ఉంటే దీని గురించి అయితే కామెంట్ చేయండి. పురుగు పట్టినట్టు అయిపోయింది. టైం అయితే 6 o'clock అయ్యిందండి. ఏంటో ఈరోజు నాకు చాలా స్లోగా గడుస్తున్నట్టుగా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 3 days అయిపోయింది, కానీ 3 days నాకు చాలా స్లోగా గడుస్తున్నట్టుగా అయితే అనిపిస్తున్నాయి అనమాట. ఇంకా ఇప్పుడే నేను యూట్యూబ్ వాళ్ళతో కాల్ అయితే మాట్లాడానండి. చెప్పాను కదా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, భవానీ మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని. ఒక 20 days నుంచి ఇవే కామెంట్స్ అయితే నాకు ఎక్కువ వస్తున్నాయండి. సో యూట్యూబ్ టీము ఏమని చెప్పారు అంటే, మీ ఛానల్ మొత్తం మేము చెక్ చేసామండి, మీ ఛానల్లో 6,13,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే అందులో 10,000 మంది మాత్రమే మీ ఛానల్లో నోటిఫికేషను ఆన్లో పెట్టుకున్నారు. మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి
యూట్యూబ్లో నోటిఫికేషన్ని పర్మిషన్ ఎలో చేయలేదు, అందుకనేసి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అని అన్నారు. అయితే నేను అన్నాను, ఇది వరకు వెళ్ళే వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదండి. పోనీ ఇది వరకు మీరు చెప్తున్నట్టు 10,000 మంది ఆన్ చేసుకున్న 10,000 మంది రెగ్యులర్గా చూస్తారు కదా, వాళ్ళందరికీ ఇది వరకు నోటిఫికేషన్ వెళ్ళేది, ఇప్పుడు వాళ్ళకి కూడా నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనేసి అన్నాను అనమాట. ప్రజెంట్ అయితే మేము చెక్ చేసామండి, ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. మీరు మీ సబ్స్క్రైబర్స్కి ఒక మాట చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి యూట్యూబ్లో పర్మిషన్స్లో ఎలో నోటిఫికేషన్స్లో ఎలో అని క్లిక్ చేస్తేనే వాళ్ళకి మాత్రమే నోటిఫికేషన్ వెళ్తుంది అనేసి అయితే చెప్పారనమాట. అండ్ 2 days నుంచి మా హస్బెండ్ అయితే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. మొన్నటి వరకు మా హస్బెండ్కి కూడా నా వీడియోస్ నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదన్నమాట. ఇప్పుడైతే మా వారికి కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పారండి. సో మరి మీకు నోటిఫికేషన్ వస్తుందా లేదా అన్నది నాకు కామెంట్స్లో అయితే చెప్పడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే నాకు ఒక విషయం గురించి అయితే చెప్పాలి అని ఉందండి. నేను హైదరాబాద్ నుంచి నర్సాపురం వచ్చి 2 days కంప్లీట్ అయ్యింది, 3rd day అనమాట. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ టైం అయితే 6 o'clock అయిపోతుంది కాబట్టి 3 days కంప్లీట్ అయిపోయినట్టే. నాకు 3 days అయితే నాకు చాలా డేస్ అయిపోయింది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అన్నట్టు. నా ఇల్లుని నేను చాలా చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుందండి. అదొక్క నర్సాపురం వచ్చినప్పుడే కాదు, చాగల్ వెళ్ళినప్పుడు ఇదే ఫీలింగు, లేకపోతే ఏమైనా ట్రిప్ ఎక్కడికైనా ఒక 4-5 days ట్రిప్ వెళ్ళినప్పుడు నా ఇల్లుని నేను చాలా మిస్ అవుతున్న ఫీలింగే వస్తుందండి. అది సొంత ఇల్లేం కాదు, రెంట్ హౌసే అయినా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇలా ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఇంగ్లీష్ లెర్నింగ్ పాడ్కాస్ట్ అనేసి ఇలా కనిపిస్తాయండి. అరే హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేసేదాన్ని కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు టైం 6 o'clock అయ్యింది, షాను మనుని కరాటేకి తీసుకెళ్ళేదాన్ని. ఈ టైంలో నేను చక్కగా మా వారితో వాకింగ్ చేస్తూ పార్క్లో కబుర్లు చెప్పుకునేదాన్ని. ఈ టైంకి మార్నింగ్ 8:30 ఆ టైంకి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేదాన్ని. ఈ టైంలో నేను ఎడిటింగ్ చేస్తాను, ఈ టైంలో ఇది చేస్తాను, ఇలా ఇవన్నీ నాకు అలాగా గుర్తొస్తూ ఉంటున్నాయి అనమాట. చాలా స్లోగా గడుస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఇక్కడ నాకు చేయడానికి పెద్దగా పని ఏమీ లేదు, చాలా రెస్ట్గా ఉంటున్నాను. అమ్మ నాకు చాలా 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 ప్రేమగా చూసుకుంటుంది. ఎంత చూసుకున్నా కూడా స్టిల్ నేను నా ఇల్లునైతే మిస్ అవుతున్నాను. మీకు ఎవరికైనా ఇలా జరుగుతుందా? ఇలా జరిగితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదే విషయాన్ని నేను మా అమ్మనైతే అడగాలి అనుకుంటున్నాను. ఎలా అంటే, అమ్మ ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఎలాంటి ఫీలింగ్ ఉందా, నీకు అలాంటిది ఉందా అని నేను అడగాలనుకుంటున్నానండి. సో మా అమ్మ ఏం చెప్తుందో చూద్దాము. అలాగే మీకు ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ ఉందా లేదా అన్నది కామెంట్ చేయడం అయితే చెప్పడం మర్చిపోవద్దు. నేను ప్రజెంట్ నా రొటీన్ని చాలా మిస్ అవుతున్నాను, నా హౌస్ని మిస్ అవుతున్నాను, మా హస్బెండ్ని కూడా చాలా మిస్ అవుతున్నానండి. తను ఒక్కరే హైదరాబాద్లో ఉన్నారు. మా అమ్మ అయితే నా వీడియో చూస్తుంది కదండి. చాలా మంది 2 అయ్యేసరికి నువ్వు వీడియో పెట్టకపోతే మాకు చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది బావా, నీ వీడియో ఇంకా పెట్టలేదేంటి అని మీలో చాలా మంది నన్ను అడుగుతారు కదా. నిన్న మా అమ్మ నాకు చెప్తుంది అనమాట, 2 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తాను. ఆ వీడియో చూసి ఉన్న పని చేసుకుంటది అంటండి. 2 ఎప్పుడవుతుందా అని వీడియో కోసం వెయిట్ చేస్తుందంట. పిల్లల్ని చూడొచ్చు, మా పిల్లల్ని చూడొచ్చు, అల్లుల్ని చూడొచ్చు, మాటలు అలవాటు అయిపోయినారా. వీడియో చూస్తే చూసినట్టే ఉంటుంది, మా వాళ్ళు వీడియో చూస్తే మా పిల్లలు మనవాళ్ళు చూసినట్టు ఉంటుంది, వీడియో చూస్తే అందరినీ చూసినట్టు ఉంటుంది. ఓకే, నేను వీడియో పెట్టలేదు అనుకోండి, 2:30-3 వరకు చూస్తాను మా అమ్మ. ఇంకా ఫోన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ దగ్గర నుంచి మధ్యాహ్నం ఫోన్ వచ్చింది అంటే వీడియో కనిపించి ఉండదు, మా అమ్మకి అందుకే ఫోన్ చేసింది అనేసి అనుకుంటాను నేను. అలాగా మా అమ్మకు కూడా మీకు లాగానే సేమ్ అలాగే అలవాటు అయిపోయిందండి. ఆల్రెడీ మధ్యాహ్నం ఒకసారి చూసేసిందండి నా వీడియో. మళ్ళీ ఇప్పుడు మా నాన్న ఫోన్లో పెట్టుకుని చూస్తుంది, ఒక వ్యూ పెరుగుతుంది అని. మా అమ్మ వచ్చి నేను 3 రోజులు అయింది కదా. అయితే నాకేమో అప్పుడే మా ఇల్లు గుర్తొచ్చేస్తుంది. నేను మా ఇంటికాడ ఉండుంటే ఈ టైంకి పని చేసేదాన్ని అలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఉంటే పిల్లల్ని కరాటీకి తీసుకెళ్తాను, లేదా ఈ టైంలో వంట చేస్తాను, ఇలా ఈ టైంలో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాను, ఇలాగా అనిపిస్తుంది. నువ్వు నన్ను బోల్డ్ ప్రేమగా చూసుకుంటున్నావు, ఒక్క పని చేయట్లేదా? అయినా కూడా నేను మా ఇల్లుని మిస్ అవుతున్నాను కదా. నువ్వు అలా నీకు అయ్యిందా నీ పెళ్ళైన కొత్తలో కానీ? అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు
అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక రోజు ఉండేదని కాదు, మీ మీద కోపం వచ్చి 2 రోజులు ఉండిపోవాలని వెళ్ళి అయ్యి బాబు ఒక రోజుతో అయిపోతే కాలం బతికి కుడుకోవాలి ఎట్టే కూతురు అని ఎందుకు వచ్చిందిరా బాబా మన పని మనకు తప్పదని మళ్ళీ వచ్చేసింది. నానేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు, నానేమన్నా కోపంగా కొట్టేస్తారు మిమ్మల్ని కొట్టుకున్నా కానీ వదిలి వెళ్ళేదాన్ని ఒక్కోసారి మిమ్మల్ని మీరు అలా వచ్చేవారంటే అమ్మమ్మ ఎక్కడికి పంపిదాన్ని కదా నేను. ఎందుకు మాల్ తీసుకెళ్ళచ్చు ఇప్పుడే మళ్ళీ ఫంక్షన్లు వాటికి సెలవుల్లో వెళ్ళమంటే మీరు వెళ్ళేవారు. అదే నాకు అనిపిస్తుంది అనమాట, ఇదేంటి మా అమ్మ నన్ను ఇంత ప్రేమగా చూస్తుంది, అసలు ఒక్క పనే లేదు ఇక్కడ, కాళ్ళు ఎప్పుడు లేవు. ఆ ప్రేమ లేకపోతే నువ్వు కాపురం చేయగలరు అక్కడ వాళ్ళ కలిపేస్తాడు దేవుడు. సతీష్ గారి మీద ప్రేమని కాదు, ఈ టైంకి ఈ రొటీన్ ఉంటది, ఈ పని చేస్తాను, ఈ వీడియో ఇలా షూట్ చేసుకునే దాన్ని, ఇప్పుడు ఖాళీగా ఉండి నువ్వు ఎంత ప్రేమగా చూసినా ఎంత పెట్టినా కూడా అబ్బా మా ఇంట్లో ఉంటే ఇప్పుడు ఇలా చేసేదాన్ని కదా అని అనిపిస్తుంది. మన ఇంట్లో ఉండి మన పని మనం చేసుకున్నా పర్లేదు కానీ వాళ్ళ పిండి బంగారం పెట్టినా కానీ మన దగ్గర ఉండలేము. అదే ఎందుకు అలా అవుతుంది, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అనిపిస్తుంది నాకు. అదంతే అయితే అదంతా నీకు ఉండేది. అమ్మో నాకు ఇంకా ఎక్కువ ఈ పని చేసుకుంటాను కదా ఇక్కడ ఖాళీగా కూర్చొని నాకు ఖాళీగా ఉన్నాను ఎందుకు ఇలాగా అనిపిస్తుంది. పోనీ అలాగే నీకు ఏం పని చేయబుద్ది కదా నాకు. అలాగే అమ్మమ్మ పని చేసేదాన్ని అలా కూడా ఉండబుద్దేసేది కదా, నీకు అలా కూడా చేయట్లేదు. గేదెలుండి మాకు పేడకాయలు తీసి పేడకాయలు చేసి అదే అక్కడ బోల్ పని ఉంది కాబట్టి అయినా కూడా నాకు ఉండబుద్దేసేది కదా కష్టపడి. ఇక్కడ ఏం ఖాళీగానే అనిపిస్తుంది కదా. పిల్లల స్కూల్ వేసాక నేను ఉండేదాన్నే కాదు, సెలవులకి మీరు వచ్చేవారు. అదే నాకు ఒక్కదానికి ఎలా అనిపిస్తుందా లేకపోతే అందరికి అనిపిస్తుందా అనేసి అడిగాను ఇప్పుడే సబ్స్క్రైబర్స్ ని, నిన్ను కూడా అందుకని అడిగాను అనిపిస్తుందా లేదా అని. మా అమ్మ అయితే హైదరాబాద్ వచ్చినా లేకపోతే బెంగళూరు ఎక్కడికైనా వెళ్ళినా అసలు ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నానని అంటూనే ఉంటుందండి. మా నాన్న అయితే అసలు నేను ఇల్లు వదిలి ఎక్కడికి రాను బాబోయ్ అంటారు. ఒకవేళ రావాలి అనిపిస్తుందని వచ్చినా కూడా ఒక హాఫ్ డే కూడా ఉండరండి, టికెట్లు వెంటనే చేసి వెళ్ళిపోతాను అనేసి అంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను కూడా అదే స్టేజ్లో ఉన్నాననేసి నాకైతే అనిపిస్తుందండి. సో మీకు మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్స్ ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా నేను 2 డేస్వి డైరీ అయితే రిటర్న్ పెండింగ్ అయితే ఉండిపోయిందండి. అవి నేను ChatGPTతో కరెక్షన్ అయితే చేయించుకుని మళ్ళీ అవి ఇప్పుడు నేను నా డైరీలో అయితే రాసుకుంటున్నాను అనమాట. మా షానుకి మనుకి ఆడుకోవడానికి చాలామంది పిల్లలు అయితే దొరికేశారండి. వీళ్ళకి హాఫ్ డే స్కూల్స్ కదా, వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి వచ్చేస్తుంటే ఇంకా వాళ్ళంతా కలిసి డాబా పైకి అయితే ఎక్కేసి చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా రేపు అయితే మేము వెళ్ళిపోతాంలేండి హైదరాబాదు. ఇంకెళ్ళిపోతే పిల్లలు కూడా బిజీగా అయిపోతుంది. టైం అయితే 9 o'clock అవుతుందండి. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.